నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు గారు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహుశని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. ఇప్పుడు గురువు గారు కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారికి ఈ సర్పదోషాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, వీటికి పరిహారాలు ఏంటి? తప్పకుండా అమ్మా. కర్కాటకం వారికి సర్వసాధారణంగా రాశిలోనే రాహు ఉన్నాడు అనుకోండి అమ్మా, ఎక్కువ ఇమాజినేషన్స్ చేసేసుకుంటారు. అంటే జరగని విషయాలు ఏదో జరుగుతుందేమో, అనవసరమైన కంగారు, అనవసరమైన ఇమాజినేషన్స్. వీళ్ళకి ఏంటంటే అమ్మా సింపుల్గా ఏం లేదు, మెడిటేషన్ చేసుకోమని చెప్పాలి ఉదయం పూట. దాంతోపాటు గృహంలో వాయువ్య స్థానం ఏదైనా తగ్గినా పెరిగినా కూడా దీని సిమ్టమ్స్ ఇంకా పెరుగుతాయి. కాబట్టి పర్టికులర్గా మెడిటేషన్ చేసుకోవడము, అన్నపూర్ణ అష్టకం చదవడము, వీలైతే అన్నదానం చేయడం చేస్తూ ఉండాలి. కాస్త నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సర్పదోషం వల్ల కొంచెం జలగండాలు ఏర్పడడం, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి వస్తూ ఉంటాయి. అలా కాకుండా 2వ స్థానంలో ఏర్పడింది సర్పదోషం, వీళ్ళకి సింహంలో కూడా ఏర్పడుతుంది రాహు ఉంటే. అప్పుడు ఏమిటి అంటే వీళ్ళకి ఇంట్లో కుటుంబంలో తండ్రితో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే తండ్రితో గొడవలు రావడం, లేకపోతే ఇంట్లో పెద్దవారితో, తండ్రి అనే రూల్ ఏం లేదు, ఇంట్లో పెద్దవారితో లేదా కుటుంబం ఏదైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వల్ల కొంత ఇబ్బంది రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్యుడికి అర్ఘ్యం వదలడము, అదేవిధంగా ఆదివారాల ప్రత్యేకంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా దోషం తగ్గుతుంది. ఓకే, అలాగే మనకి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, బట్ నేను జనరల్గా రాహు ఉండే స్పెసిఫిక్గా ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చే వాటి గురించి మాట్లాడుతున్నాను. మీకు 5వ స్థానంలో రాహు ఉంటాడు మా కర్కాటకానికి. అలాంటి వారు ప్రత్యేకంగా లేడీస్కి అయితే గైనికల్ ఇష్యూస్ వస్తుంటాయి. అయితే అది మేష లగ్నానికి కూడా గైనికల్ ఇష్యూస్ ఇస్తుంటాడు. ప్లస్ దాంతోపాటు సంతానం పొందే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. అలాంటి వారు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏం లేదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం కానీ, దత్తాత్రేయుడిది దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయడం కానీ, శ్రీమాత్రే నమః చేయడం కానీ, అన్ని విషయాలు చేయడం ద్వారా ఆ యొక్క విషయాల్లో ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. దీంతోపాటు వీళ్ళు తొందరపడి షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయి తొందరగా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకూడదు. అక్కడ ఇంకోటి ఏదైనా గ్రహం ఉండి నీచభంగ రాజయోగం జరిగింది, వీళ్ళకి కొన్ని విపరీత రాజయోగాలు ఉన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, అప్పుడు మళ్ళీ యోగాన్ని ఇస్తుంది. బట్ ఆ పర్టికులర్ ఉట్టి రాహు ఉంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ఎవరినైనా ఇప్పుడు చూడండి, మనకి సోషల్ మీడియాస్లోనది కొత్త ఫ్రెండ్స్ అవుతారు, ఫేస్బుక్లోనే ఎక్కడ తొందరగా నమ్మేసి ఏదో చేస్తుంటారు, తర్వాత మోసపోయాం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 5వ స్థానంలో ఇది జరిగినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది రాజకీయాలకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే దశమంలో రాహు ఉన్నాడు, అది మేషంలో కర్కాటక లగ్నానికి మేషం అనేది దశమం అవుతుంది, అక్కడ రాహు ఉండి అది సర్పదోషం ఏర్పడినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే దేశాలకు వెళ్ళడం ద్వారా సక్సెస్ అవుతారు. అయితే వాళ్ళ పర్సనల్ చార్ట్లో విదేశీ ధనయోగం కూడా ఉంటే ఇంకా బాగా సక్సెస్ అవుతారు. అదర్వైజ్ వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రానికైనా వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఇక్కడే ఉంటే సెటిల్మెంట్ అనేటువంటి తగ్గుతుంది, ఇది చూసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః అనే నామం వీళ్ళకి కెరియర్ సక్సెస్కి బాగా పనిచేస్తుంది. అలాగే మనకి ఒక్కొక్కసారి సప్తమంలో కేతు ఉంటాడు, లగ్నంలో రాహు ఉండే సర్పదోషం ఏర్పడుతుంది. అలాంటప్పుడు వివాహం విషయంలోని, పార్ట్నర్షిప్స్ విషయంలోని, ఏదైనా ఒక కన్సల్టెన్సీ సెంటర్ నడిపి ఇద్దరు పార్ట్నర్షిప్లో చేసే విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయాల్లో కొంత జాగ్రత్త పడుతూ ఉండాలనేటువంటి చూపిస్తుంది ఇక్కడ. అలా కాకుండా అష్టమకేతు అంటే 2లో రాహు ఉన్నప్పుడు అష్టమంలో కేతు ఉంటాడు. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు చేసే మిస్టేక్ ఏమవుతుంది అంటే పూర్వీకులు ఆస్తుంది దాన్ని తీసుకొని దాన్ని ఏదో తక్కువగా అమ్మేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేద్దామనే దాంట్లో కొన్ని రాంగ్ స్టెప్స్ చేస్తూ ఉంటారు.
Okay, అది పర్టికులర్గా చూసుకోవాలి. ఈ రకంగా ఏంటంటే రాహుకేతువుల వల్ల మేజర్గా చూపించేవి ఇవి. ఇంకా ఉంటాయి చాలా కాంబినేషన్స్ పర్సనల్ చార్ట్ బట్టి, దానికి సంబంధించిన దాన్ని బట్టి చేసుకోవాలి. బట్ ఏంటంటే ఎవరికి సర్పదోషం వచ్చినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భయపడ్డం కాదు. దానికి సంబంధించిన ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందమ్మా భయపడతామా, ట్యాబ్లెట్ వేసుకుంటాం. అంతే తలనొప్పి వచ్చింది భయపడుతూ కూర్చుంటామా, ట్యాబ్లెట్ వేసుకుంటాం. అలా ఏంటంటే దానికి మనం ఏం చేయాలి, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడం ఇట్లాంటివి కొన్ని చేస్తుంటే క్లియర్ అవుతుంది.